వచ్చాడు. మరి లూదియా గారి గృహంలో చిన్న బిడ్డ జన్మదినం మరి 2 రోజులకు ముందుగా దేవుడి సువార్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా 1 నెల ముందు నుంచే వారు సిద్ధపడుతూ వచ్చారు. సోలమిత్ గారు, కాలేబు గారు ఏర్పాటు చేశారు. సువార్త ప్రకటించేవారి కంటే ఏర్పాటు చేసేవారికి ఎక్కువ ఫలం. కారణం ఎందుకంటే ఏర్పాటు చేయకుండా ప్రకటించేవారు ఎలా వస్తారు? మీకు అర్థం కాల. సువార్త ఏర్పాటు చేయండి అంటే మీరు వెనక్కి ముందుకు చూస్తున్నారు. సువార్త ఏర్పాటు చేసేవారు దేవుని దృష్టిలో సువార్త ప్రకటించేవారి కన్నా గొప్పవారు. తెలుసా? సంఘ కాపరి కన్నా సంఘము గొప్పది. సంఘం లేకుండా కాపరి ఏం చేస్తాడు? సువార్త ఏర్పాటు చేయకుండా సువార్థికుడు ఏం చేస్తాడు? ఆటోలు లేకుండా, బస్సులు లేకుండా, వాయిద్యాలు లేకుండా మనం ఏం చేస్తాం? ఇదంతా ఒకరికొకరు సహకారం. ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి మనకి ఇలాగ దేవుడు సహకరిస్తున్నాడు. ఈరోజు ఏర్పాటు చేసిన వారి గురించి ప్రార్థిద్దాం. లూదియా గారి కుటుంబం, కాలేబు గారి కుటుంబం ఆశీర్వదింపబడినట్లు ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ విధంగా సువార్తలు ఏర్పాటు చేసి అనుగ్రహించిన మీ కృపను బట్టి స్తోత్రాలు. లూదియా గారి కుటుంబాన్ని, చంటిబిడ్డను, అందరిని వారిని దీవించండి. అలాగే కాలేబు గారి కుటుంబాన్ని కూడా దీవించండి. సువార్త కొరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రాత్రి సమయమందు మీకు ఇష్టమైన వాక్యమును మాకు అందించండి. మీరే మాట్లాడండి. ఈ గ్రామానికి, గ్రామంలో ఉన్నవారికి శుభము, సమాధానము అనుగ్రహించండి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించండి. క్రీస్తు యేసు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సత్యవంతుడవు, సత్యవంతుడవు, నిత్య జీవ ప్రదాతవు, నిత్య జీవ ప్రదాతవు, ప్రభు యేసు క్రీస్తు, ప్రభు యేసు క్రీస్తు, ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు, పూజ్యుడవు, పరమాత్ముడవు, పూజ్యుడవు, పరమాత్ముడవు, భూమిపైన ఆకాశమందు, భూమిపైన ఆకాశమందు, సర్వాధికారి యేసు క్రీస్తు, సర్వాధికారి యేసు క్రీస్తు, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధింతును ఆత్మతో సత్యముతో, ఆరాధనకు యోగ్యుడు నీవని, ఆరాధనకు యోగ్యుడనివని, నీకు అసాధ్యము లేనే లేదు, నీకు అసాధ్యము లేనే లేదు, సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే,
సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడ సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడ ఆరాధింతును ఆత్మతో సత్యముతో వాక్యస్వరూపి ఆరాధనా వాక్యస్వరూపి ఆరాధనా మహిమస్వరూపి ఆరాధనా మహిమస్వరూపి ఆరాధనా ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఎన్నికలేని జనములపైన ఎన్నికలేని జనములపైన ఎంత ప్రేమ కరుణామయుడా ఎంత ప్రేమ కరుణామయుడా నీ ప్రేమలో నీ కృపలో నీ ప్రేమలో నీ కృపలో విడిపించి కాపాడుచున్నావు దేవా విడిపించి కాపాడుచున్నావు దేవా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 నీ కృపలో మమ్ము కాపాడుచున్నావు నీ కృపలో మమ్ము కాపాడుచున్నావు కూర్చుందాం. ఒక సంవత్సరం పూర్తవుతూ ఆ పాపని ద్వారకు ఉయ్యాల్లో కూడా వేశాము. దేవుడు మరలా తీసుకొచ్చాడు. అంటే బిడ్డ పట్ల దేవుడికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. దేవుడు ఉద్దేశాలు మనకు వాక్యం ద్వారానే అర్థమవుతాయి. నేను సాయంత్రం నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఎస్తేరు గ్రంథాన్ని చూపిస్తూ వచ్చారు. ఎస్తేరు గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము జాగ్రత్తగా కూర్చొని దేవుని మాటలు విందాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఇది మైక్ ఉండాలి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను.
ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. ఎస్తేరు యొక్క వెనక జీవితం ఏంటంటే పినతండ్రి మొర్దెకై ద్వారా పెంచబడింది. తర్వాత చాలా వాక్యాలు చదవాలి మీరు. ఇక్కడ చూస్తున్నప్పుడు 17వ వచనము స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తికి బదులుగా రాణిగా నియమించెను. మొదటి జీవితం చూసుకుంటే పినతండ్రి దగ్గర క్రమశిక్షణలో పెరిగింది. అంత క్రమశిక్షణలో పెరిగిన ఆ బిడ్డ చాలా రూపవతి, అందగత్తె. ఈ రోజుల్లో రూపాలు అందాలు ఉంటే కూడా గుణాలు లేవు. మనుషులకి చాలా భయంకరంగా ఉంటున్నారు. మంచి గుణం ఉండాలి, రూపం ఉంటే సరిపోదు. గుణం లేనప్పుడు రూపం ఉన్న వ్యర్థమే. అది పెంపకంలో వస్తుంది. తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి గుణము అనేది వస్తుంది. రూపం అనేది దేవుడిచ్చేది అనుకోండి, గుణము అనేది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి. మొర్దెకై చాలా ఖచ్చితమైన వ్యక్తి. ఈ మొర్దెకై ఆ పిల్లను చాలా క్రమశిక్షణతో పెంచాడు. అందానికి తోడు జ్ఞానము, క్రమశిక్షణ. కేవలం అందం ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తగిన జ్ఞానము, తగిన క్రమశిక్షణతోటి పెంచాలి. కాబట్టి అలా పెంచినటువంటి ఎస్తేరు అందరికీ ఆవిడని చూస్తే దయ పుట్టింది. అందరికీ దయ పుట్టింది, దేవుడికి దయ పుట్టింది, రాజుగారికి దయ పుట్టింది. ఈ రాజు ఎవరో తెలుసా? 127 సంస్థానాల మీద అధిపతి, అంటే చాలా దేశాలకు అధిపతి ఆయన. ఆ రాజుగారికి ఎస్తేరు రాణి అయింది. హల్లెలూయా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఊహించలేనటువంటి స్థాయి దేవుడు అమ్మాయికి ఇచ్చాడు. ఈరోజు ఆ చిన్నపిల్ల గురించే కాదు, ఇక్కడున్న యవ్వనస్తులు, ఆడవారు, మగవారు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు క్రమశిక్షణ లేకుండా పెరిగినందువల్ల జీవితాలు భ్రష్టమైపోతాయి. దేవుడు అనుకున్నటువంటి స్థాయి మీకు ఎప్పటికీ దొరకదు. దేవుడు మన విషయంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశం మీరే నాశనం చేసేస్తారు చేతులారా. మీ పిల్లల విషయంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని మీరు చేతులారా నాశనం చేసేస్తారు పిల్లల్ని. ఎందుకంటే క్రమశిక్షణ లేదు, పిల్లల్ని సరిగ్గా పెంచడం అనేది లేదు. ఇక్కడ ఎస్తేరు అభివృద్ధి అవటానికి కారణం మొర్దెకై యొక్క క్రమశిక్షణ. చూసారా, మొర్దెకై ఎంత క్రమశిక్షణ గలవాడో చూడండి. ఎస్తేరు ఎలాగా ఆమె ఉందంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఆమె చూడండి, ఇక్కడ 2వ అధ్యాయములో 15వ వచనము 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారములు కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టెను. అలంకారాలు వద్దంది, నాకు ఏ అలంకారాలు వద్దు. అందుకే ఒక చోట పేతురు అంటాడు, సత్క్రియల అలంకారాలు, గొలుసులు ముక్కులకి చెవులకి పొడి చేసుకుంటే అందం రాదు.
అందం అనేది సహజంగా ఉండాలి. బైబిల్ ప్రకారం అందం గుణం. మంచి గుణం లేనప్పుడు పైనుంచి కిందకి ఒక 20, 30, 40 కాసులు బంగారం వేసుకుంటే ఆ అందం ఏమీ రాదు. సత్క్రియలే అలంకారాలు. మన సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, పిల్లలు. ఖచ్చితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. భవిష్యత్తు బాగుంటుంది. మంచి భర్త వస్తాడు, మంచి పిల్లలు పుడతారు, మంచి జీవితం ఏర్పడుతుంది, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. దేవుని యొక్క ఆలోచన వారి జీవితంలో నెరవేరుతుంది. జీవితాలు పోయినాయి కొంతమందికి. ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, ఒకతను ఫోన్ చేసి, మా బావ ఏదో తాగి చనిపోయాడు రాలింగలో. అతను తాగుబోతు, పెళ్ళాన్ని విడిచిపెట్టాడు. ఆ పెళ్ళం జీవితం ఒక రకంగా పోయింది, ఇతని జీవితం ఒక రకంగా పోయింది. చివరికి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. వింటున్నారా? మొన్న ఒక అబ్బాయిది ఏదో రాలింగో ఏదో ఊరో, అమ్మాయి తిరగవరం ఏదో, ఆ అమ్మాయిని ఏడిపించి నేను ప్రేమిస్తున్నానని వెంటపడి ఆ అమ్మాయిని హింసించి వాళ్ళు కేసు పెట్టారు. 3 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. 4 రోజుల కిందట జడ్జి గారు శిక్ష వేశారు. చట్టం ఏంటో తెలుసా? ఫోక్సో చట్టం. ఫోక్సో చట్టం అంటే 20 సంవత్సరాల దాకా బయటికి రాడు. 20 సంవత్సరాలు, అతనికి 20 ఏళ్ళు అనుకోండి, 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 4 రోజుల కిందట పేపర్లు వేశాడు. అంటే ఎన్నేళ్ళకి బయటకు వస్తాడు అతను? 40 ఏళ్ళకి. జీవితం అంతా జైల్లోనే అయిపోయింది కదా. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఫోక్సో చట్టం అని ఒకటి ఉంది, దాన్ని వేస్తారు. వింటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ కూడా క్రమశిక్షణగా పెరిగితే ఏమీ లేనటువంటి ఎస్తేరు, పేదరాలైనటువంటి ఎస్తేరు, వస్త్రాలు కూడా ధరించుకోవటానికి అంత ధనవంతురాలు కానటువంటి ఎస్తేరు, పేద తండ్రి వల్ల పెరిగిన ఎస్తేరు 127 దేశాలకి రాణి అయింది. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. భవిష్యత్తు కావాలనుకున్న వారు నాశనం చేసుకోరు. భవిష్యత్తులో గొప్పోళ్ళు అవ్వాలనుకున్న వారి జీవితాలను నాశనం చేసుకోరు, చేతులారా నాశనం చేసుకోరు. జ్ఞానం కలిగిన వారు తప్పుడు పనులు చేయరు. జ్ఞానం కలిగిన వారు ప్రేమలని, వ్యసనాలు కలిగి ఉండరు. సెల్ ఫోన్లో చీటింగ్లు, చాటింగ్లు చేయరు. జ్ఞానం కలవారు జాగ్రత్తగా చదువుకుంటారు, జాగ్రత్తగా అభివృద్ధి అవుతారు, చక్కగా ఎదుగుతారు, చక్కని జీవితాన్ని కలిగి ఉంటారు. యోసేపు పోతిఫర్ ఇంట్లో, ఆ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు ఆ పోతిఫర్ భార్య అడిగినప్పుడు, అమ్మ తప్పు కదా, ఒకవేళ నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ పైనుంచి ఇంతంత నేత్రాలతో చూస్తున్నా నా దేవుడు ఊరుకుంటాడా? గట్టిగా దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడు భయం లేదు. పాపం చేసే వారికి దేవుడు భయం లేదు. నేను ఊరికే మాటలు చెప్పటంలే. చంటి పిల్లకాడి నుంచి కూడా, పెద్ద పిల్లల కాడి నుంచి కూడా తల్లిదండ్రులు క్రమశిక్షణగా పెంచాలి. ఈరోజు అమెరికాలో ఒక అతను తండ్రి కూతుర్ని కాల్ చేశాడు. ఇప్పుడే వాట్సాప్లో కూతుర్ని కాల్ చేశాడు. ఆ కూతురు చేసే పనులు భరించలేక, ఆ సెల్ ఫోన్లు, చాటింగ్లు, చీటింగ్లు భరించలేక, ఆ పిల్ల చేసే ఆగడాలు భరించలేక రివాల్వర్ తీసి కాల్చి పడేశాడు. అందరూ అడిగారు, అదేంటయ్యా నీ కూతుర్ని కాల్ చేసావంటే, నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, దాని బ్రతుకు నాశనం అవటం నేను చూడలేను అన్నాడు గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్త. ఎస్తేరు జీవితాన్ని తీసుకోండి. క్రమశిక్షణలో పెరిగింది. మీ పిల్లలు నాశనం అవటానికి కారణం మీరు వాళ్ళని గారం చేసి నాశనం చేశారు. వాళ్ళు అడిగిందల్లా, కోరిందల్లా ఇచ్చారు. ఎవరినో రోడ్డు మీద పోయేవాడిని ప్రేమించారంటే ఆడితో పెళ్ళిళ్ళు చేశారు, నాశనం చేశారు. జీవితాలు నాశనం అయిపోయాయి.
దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు, రూతు, మరియా, ఎలిషబెత్తు, రెబ్కా, బైబిల్ గ్రంథంలో ఉన్న జీవితాలు మనం చూసినప్పుడు క్రమశిక్షణతో పెరిగారు. ఎలియాజరు వెళ్ళినప్పుడు రెబ్కా గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ ఎలియాజరు, ఈ రెబ్కా ఏ పురుషుణ్ణి చూడలేదన్నాడు గట్టిగా. హల్లెలూయా. చూసారా, దొంగ చూపులు, పక్క చూపులు, మోసపు చూపులు, మోహపు చూపులు, కామపు చూపులు. ఎందుకు ఈ చూపులు వస్తున్నాయి? హృదయం సరిగ్గా లేక. కాబట్టి ఎస్తేరును చూసిన వారందరికీ దయ పుట్టింది. చూసిన వారందరికీ దయ పుట్టింది. దయ పుట్టాలి. యేసు ప్రభు దేవుని దయందు, పెద్దల దయందు, మనుష్యుల దయందు వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. చూడగానే మంచి పిల్లడమ్మా, మంచి పిల్లమ్మా, మంచి ఆవిడమ్మా, మంచి ఆయనమ్మా అనే హృదయంలో ఆలోచన కలగాలి. హల్లెలూయా. అప్పుడే మీకు మేలు జరుగుతుంది. చూడు ఎలా చూస్తున్నాడు, దొంగ చూపులు అన్నాడు అనుకోండి, పోయింది నీ జీవితం. చూడు దొంగ చూపులు చూస్తున్నాడు. తెలిసిపోతాయి కదా చూపులు. ఎవరి చూపులు ఎలాంటివో తెలియదా? ఆడోళ్ళకి బాగా అర్థమవుతాయి మగోళ్ళ కంటే కూడా. వయసులో ఉన్న పిల్లలకు కాదు, పెద్దోళ్ళు అయ్యాక మునిగిపోయాక తెలుస్తుంది ఆ దొంగ చూపు మంచి చూపు. మొలక ముందు దొంగ చూపులా కనబడదు, ప్రాణం ఇచ్చే చూపు కింద కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడేం తెలుస్తుంది దానికి? అందరూ బాగానే ఉంటుంది కదా. పరిశుద్ధమైన జీవితం ఎంత గొప్పది. మన దేవుడి పేరేంటి? పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఎంత బాగుంటుంది పరిశుద్ధంగా జీవిస్తే. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు పరిశుద్ధంగా ఉన్నాయనుకోండి, దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. తాను కాపురమందు స్థలము తన సొంత ప్రజల మధ్యనే, తాను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడై ప్రతి బాష్ప బిందువు తుడచన్, ప్రతి బాష్ప బిందువు తుడచన్. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం ఆయనే. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం ఆయనే. జీవజలములతో వారి దాహమును జీవజలనది ఆయనే. తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమది. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమది. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములు నా పాదము నిలిపెదను, నా పాదము నిలిపెదను. ఇదిగో మనుషుల మధ్యన దేవాతి దేవుడు వాసం చేయుచుండే. స్తోత్రం. దేవుడు మనతోటి ఉండటం ఎంత మేలు. దేవుడు ఎవరితో ఉంటాడు? ఎస్తేరులాగా ఉండేవారితో ఉంటాడు, దానియేలులో ఉండేవారితో ఉంటాడు, దొంగలతో ఉండడు కదా. రెబ్కాకు స్వయంగా దేవుడే సంబంధం తీసుకొచ్చాడు, ఇస్సాక్కి స్వయంగా దేవుడే సంబంధం తీసుకొచ్చాడు.
దేవుడి మీద ఆధారపడిన పిల్లలకు దేవుడే వివాహం చేస్తాడు. వింటున్నారా? దేవుడి మీద ఆధారపడిన జీవితాలు దేవుడే నడిపిస్తాడు, కానీ దేవుడి మీద ఆధారపడరు. వాడికి డాబా ఉందా, పొలం ఉందా, ఉద్యోగం ఉందా అంటారు. పెళ్ళయ్యాక అన్నీ పోగొట్టేస్తాడు, పేకాట కూడా తాగుపోతాడు నాడు. చూసామండి, ఒక ఇల్లు ఉందండి, ఒక అరెకరం పొలం ఉందండి, అవి తాకట్లో ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా. నమ్మకూడదు. అలా నమ్మకూడదంటే దేవుడి మీద ఆధారపడాలి. ఈరోజు నీ బిడ్డలను దేవుడే పెంచాలి, నిన్ను దేవుడే నడిపించాలి. ఈరోజు మీరు ఎస్తేరు గ్రంథ ధ్యానాల్లో ఎస్తేరు పట్ల దేవుడు చేసిన కార్యాలు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు చేయాలంటే ఎస్తేరులాగా, మొర్దెకైలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాత చూడండి, 3వ అధ్యాయం. అప్పుడు చూడండి, ఒక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 4:13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నువ్వు జాగ్రత్తగా ఉంటానని అనుకోవద్దు. కాబట్టి 14-16 వచనం చూడండి, ఏమి నిర్ణయం తీసుకుందో. నీవు పోయి కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం 3 దినములు రాత్రి పగలు ఉపవాస ప్రార్థన ప్రకటించింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రాణిగారికి ఏం పని ఉపవాస ప్రార్థన? రాణిగారికి ఏం పని ఉపవాస ప్రార్థన? రాణిగారు కాదు కదా, 1,00,000 రూపాయలు ఇంట్లో ఉంటే ఉపవాసం చేయరు, శుభ్రంగా తినేసి పడుకుంటారు. 127 దేశాల మీద రాణి ఉపవాస ప్రార్థన ప్రకటించింది. ఎందుకంటే ఆధార్ 13వ దినమున యూదులందరినీ నశింపచేయాలని హామాను ప్లాన్ వేశాడు. కాబట్టి ఎస్తేరుకు కలిగిన ఆలోచన చూడండి, ఏం చేయాలనుకుంది? నోరు తెరవాలి, ఉపవాస ప్రార్థన ప్రకటించింది. ఎవరి కోసం? ఎస్తేరు కోసం కాదు, యూదులందరి కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఉపవాస ప్రార్థన చేయాలన్న ఆలోచన అమ్మాయిలో ఎలా వచ్చింది చెప్పాలి. ఉపవాస ప్రార్థన చేయాలన్న ఆలోచన ఆమె హృదయంలో ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు వచ్చిందో మాకెందుకు అన్నట్టున్నాయి మోకాలు. మొర్దెకై అలవాటు చేశాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన అలవాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది అమ్మాయి? నేను నాతో పాటు ఉన్న వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఆనంద్కి ఎంత కష్టమో ఉపవాసం. అమ్మాయ అది ఎప్పుడైనా ఉపవాసం చేస్తావు? నువ్వు చేసినట్టు కనపడతలేదు వాళ్ళకం. కాబట్టి 3 దినములు అన్నపానములు చేయకూడదు. ఇవాళ పొద్దున ఉపవాసం అమ్మ. అవునండి, 2 గ్లాసులు పాలు తాగానండి, 3 గ్లాసులు మజ్జిగ తాగానండి, 4 గ్లాసులు జావ తాగానండి. అన్ని గ్లాసులా? అయ్యి బాబు, ఇదే ఉపవాసం రా నాయన కదా. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో భోజనాలు పెట్టారు. మొన్న మా మోషే ఇంటికాడ కూడా టిఫిన్ అంట కొంతమంది భోజనం అంట. భోజనం ఏమో అన్నం, కూర, సాంబారు. టిఫిన్ ఏమో గారెలు, బూరెలు, వడలు, చట్నీలు, సాంబారు, ఉప్మా. ఇది టిఫిను. ఏమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఇద్దరం మాట్లాడుకుంటాక ఇంకా నయ్యం నా ఎదురుకుంటాను. పైగా చెవులు వినపడకుండా చేసేస్తాను అంతే. జాగ్రత్తగా ఉండాలి నా దగ్గర. అది టిఫినా?
భోజనంలో కూర సాంబారునా, టిఫిన్లో 5 రకాల. చాలామంది మాకు టిఫిన్కే కావాలని వెళ్ళిపోతున్నారు. బుద్ధి లేదండి. ఉపవాసం అంటే టిఫిన్ అంటే 4 రకాల. తప్పు కదండి. ఇదేం ఉపవాసాలు అంటే? ఉపవాసం చేయగలిగితే, శక్తి ఉంటే అన్నము పానము నీళ్లు కూడా తాగొద్దంది. హల్లెలూయా. నీళ్లు కూడా తాగొద్దంది. ఎన్ని రోజులు? యేసు ప్రభు కూడా 5,000 మంది ఎన్ని రోజులు అన్నం తినలేదు? నీరసం అనమాట. ఎన్ని రోజులు అన్నం తినలేదు? నీ ఇల్లు అమ్ముడవ్వాలంటే 3 రోజులు రాత్రి పగలు ఉపవాసం చేయి, నీ ఇంటికి మంచి రేటు వస్తుంది. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా కార్యం జరగాలంటే ఉపవాసం చేయాలి. అయితే మీ ఓపికను బట్టి, మీరు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, అసలు మాకు లేని రోగం లేదన్నారు అనుకోండి, ఉపవాసం కొంచెం కష్టమే. కానీ దట్టంగా ఉన్నవాడు మాత్రం ఉపవాసం చేయొచ్చండి. దేవుని స్తోత్రం కదండి. ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం చేయటం వల్ల చాలా ఉపయోగాలు. పొట్టలాగేస్తుంది, కొవ్వు తగ్గుతుంది, పేగులకు పెట్టిన మలినాలన్నీ కడగబడతాయి. పేగుల్లో చాలా వరస్ట్గా పట్టేసి ఉంటుంది. ఆ పట్టేసి ఉన్నాయని ఉపవాసం చేసి నీళ్లు తాగినప్పుడు ఆ పేగులన్నీ క్లీన్ అయిపోతాయి. దేవుని స్తోత్రం. ఉపవాసం చాలా ఉపయోగం. అటు ఆరోగ్యానికి ఉపయోగమే, ఇటు నీకు ఉపయోగమే, అటు దేవుడికి సంతోషమే. 3 రోజులు ఎస్తేరు ఉపవాస ప్రార్థన ప్రకటించింది. హల్లెలూయా చెప్పండి. రాణిగారు కాబట్టి ఆమె ఆజ్ఞాపించిన ప్రకారం అందరూ ఉపవాసము చేశారు. కాబట్టి ఇక్కడ చూడండి, 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగిందో చూడండి. రాణి అయిన ఎస్తేరు ఆరుణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 3 రోజుల ఉపవాసం పూర్తయ్యాక రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారికి ఎస్తేరు మీద విపరీతమైన ప్రేమ కలిగింది. హల్లెలూయా. దేనివల్ల? రాజుగారి హృదయం ఎవరు మార్చేశారు? చెప్పాలి. దేవుడు మార్చేశాడు. నేను అదే చెప్తున్నాను. మీ శత్రువులతో దెబ్బలాటలొద్దు, మొగుడితో దెబ్బలాటొద్దు, పెళ్ళంతో దెబ్బలాటొద్దు, చుట్టాలతో దెబ్బలాటొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళతో దెబ్బలాటొద్దు, ఎవరితోటి గొడవలొద్దు. ఏ కార్యం కావాలన్నా ఉపవాసం చేయి. ఉపవాసం చేయలేకపోతే ప్రార్థన చేయి. రాత్రి పగలు మొరపెట్టు. దేవుడికి దయ పుడితే అందరూ మారిపోతారు. హల్లెలూయా. దయ ఎవరికి పుట్టాలి? మా ఆయనకి అనకు. మీ ఆయనకి దయ పుడితే ఏం జరుగుతుంది? కొండ బిర్యానీ తెస్తాడు, అంతకన్నా చేసేది ఏం లేదు. కొండలో 3 వంతులు ఆడే తినేస్తాడు, గొంతు నీకు ఇస్తాడు. వేవు మంట. మొగుడికి పెళ్ళానికి కాదు దయ పుట్టవలసింది, దేవుడికి దయ పుట్టాలి. ఎవరికి పుట్టాలి? దేవుడికి దయ పుట్టాలి. దయ కలిగిన స్వామి నా యేసయ్యా. భయభక్తులతో నిన్ను కొలిచేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా. మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా. నీకెరుగలేనిదేమున్నది మా లోపల, నీ కనికరమే లేకపోతే బ్రతికేదెలా. నీవెరుగలేనిదేమున్నది మా లోపల, నీ కనికరమే లేకపోతే బ్రతికేదెలా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తులతో నిన్ను కొలిచేమయ్యా. నేల మన్ను తీసి నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా.
కాపరి నీవే నిత్య జీవము, నీవు పిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య స్తోత్రం, జీవము. హల్లెలూయా. హల్లెలూయా. పాట వచ్చినప్పుడు ఒకడైనా ఉంది, పరుగా పడతాను. పుస్తకం ఎంచుకొని వెలుగుతుంది, దాంట్లో పాట ఉంటుంది. నాకు టెన్షన్, ఆవిడికి టెన్షన్. కాబట్టి ఇక్కడ ఆ దయ కలిగిన తండ్రి, ఆయన పేరే దయామయుడు. ఆయన పేరే దయామయుడు. ఉపవాసం చేస్తుంటే ఊరుకుంటాడా? జాలి పొంగిపోయింది దానికి. దొంగ ఉపవాసం చేసినోడి మీద కాదండి, నిజమైన ఉపవాసం. ఓ రోజు ఒక ఆవిడ, చాలా సంవత్సరాలు అయింది, ఆవిడింటికి ఒక పనావిడ వచ్చింది. ఆ పనావిడ వాళ్ళ పొద్దున్న రాలేదంట, ఎందుకు పాపం. ఆ పనావిడ పొద్దున్న రాలేదట, సాయంత్రం 4 వచ్చింది. ఇంటికి వెళ్ళి ఊళ్ళో వచ్చి చూస్తాం, ఎందుకు మీ చుట్టాలు ఏమైనా వస్తున్నారా? కాబట్టి ఈ పనావిడిని అంటుంది, నేను వింటున్నాను. ఉపవాసం ఉండిపోయాను, లేదో నీ సంగతి చెప్తాను. ఇవాళ రాత్రితో ఉపవాసం అయిపోతే రేపు చెప్తాను నీ సంగతి అంతే. ఆవిడేమంది తెలుసా? పని ఆవిడ, రేపు నుంచి నేను రావట్లేదు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. తుప్పు వదిలిపోయింది. ఉపవాసం అందుకున్నాను, తిడతానుక ఆ కోపమేంటి హృదయంలో? ఆ ఈర్ష్యాద్వేషాసూయలేంటి? ఆ లోకం మీద దృష్టి ఏంటి? ఉపవాసం ఎందుకు చేసింది? రాజు మారాలి, ఆజ్ఞ మారాలి, యూదులు రక్షింపబడాలి. ఒక కార్యం పెట్టుకో, చేయి ఉపవాసం. నా భర్త మారాలి, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా భార్య మారాలి, నా ఇల్లు మారాలి, నా కుటుంబం మారాలి, మా చుట్టూ ఉన్నవారు ప్రభువులోకి రావాలి. ఏమి చేయకుండా శుభ్రంగా తినేసి పడుకుని ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం ఎక్కడ? పైన స్లాబే కదా, సువార్తరాణి ఇవాళ మధ్యాహ్నం పడుకుంది కదా, అలాగా ఆకాశం వైపు చూస్తూ, ఆ స్లాబ్ మీదకి చూస్తూ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ప్రభువా, ఎవరు ఫ్యానా ప్రభువు? ఎందుకంటే కూర్చోవటం కష్టం, పొట్ట పెద్దదైపోయింది, కూర్చోవటం చాలా కష్టం, మోకరింతం కష్టం. పడుకుని ప్రభువా ఎలాగైనా సరే ఈ కార్యం చేయి ప్రభు అనుకుంటాడు. ఏంటి తిన్నది అరగాలని అడుగుతున్నాడా ఏంటి? ఏ కార్యం అడుగుతున్నాడో అని ప్రభువుకి అర్థం అలే. మన ఏ బెంగెట్టుకున్న వాళ్ళు కూర్చున్నాండి కదా. చెప్పండి, ఏ కార్యం జరగాలి? ఏ కార్యం జరగాలి? ఏమని అడగాలో తెలుసా? నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి. హల్లెలూయా. మా అందరి జీవితాల్లోనే నీ చిత్తం నెరవేరాలి. ఆ పిల్లోని కంట్రోల్ చేయలేకపోతున్నారు చూసారా మీరు, ఎంతమంది ఉన్నా కూడా. అది మీ పద్ధతి. ఇప్పుడు అదే చెప్తున్నాను, క్రమశిక్షణగా పెంచినందువల్ల, గారాబం చేస్తున్నందుకు నాశనం అయిపోతారు. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మొత్తం జీవితాలు వెళ్ళిపోతాయండి. చిన్నప్పుడు చాలా బాగుంటుంది, చాలా సంతోషంగానే ఉంటుంది, తర్వాత చాలా ప్రమాదంలో పడతాయి జీవితాలు. కాబట్టి ఇక్కడ రాజుగారు అంటున్నాడు, రాణివైన ఎస్తేరు, మొదటిది నీకేం కావాలని అడిగాడు. 2, ఈ రాజ్యుల సగం రాసి ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే 60 రాజ్యాలు ఇచ్చేస్తాడంట. ఎవరికి దయ కలిగింది ఎస్తేరు మీద చెప్పాలి? మొదట దేవుడికి దయ కలిగింది. చెప్పండి, దేవుడికి దయ కలిగింది. గట్టిగా, దేవుడికి దయ కలిగితే అందరికీ దయ కలుగుతుంది. దేవుడికి దయ కలగకపోతే ఎవరికి దయ కలగదు, నీ కార్యం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సమస్త ఆత్మలకు, సమస్త మనుషులకు దేవుడు ఆయనే. ఏమంటే ఎంత చెప్పినా మా ఆయన ఎంటలేదు, ఎంత చెప్పినా మా మామగారు ఎంటలేదు, ఎంత చెప్పినా మా అత్తగారు ఎంటలేదు, ఎంత చెప్పినా మా చుట్టూ ఉన్నవాళ్ళు ఎంటలేదు అంటావే, అసలు నీ మీద దేవుడికి దయ రాలేదని తెలుసుకో. ఈ రాత్రి నీ ప్రవర్తన బాగోలేదు, నీ మనస్తత్వం బాగోలేదు, నీ ఆలోచన బాగోలేదు, నీకు ఎదుటోళ్ళు అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ. నీ హృదయం దేవుడికి నచ్చితేనే కానీ దేవుడు ఎలా మారుస్తాడు అవతల వారిని? వింటున్నారా?
నీ హృదయం దేవుడికి నచ్చితే శత్రువు మిత్రుడుగా మారుతాడు. హల్లెలూయా. వింటున్నారా? శత్రువు మిత్రుడుగా మారుతాడు. నా వివాహమైన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఆ రోజుల్లో వివాహానికి మాకు కొంత అప్పు అయింది. అప్పు అయితే కొంత పొలము అమ్మాలనుకున్నాం. అమ్మాలనుకుంటే ఆ పొలము చేసే అతను చాలా తక్కువకి కొందామనుకున్నాడు. తక్కువ కొందామనుకుంటే అప్పటికి మేము యేసు ప్రభువులు లేము. అయినప్పటికీ మేము ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. బాబు, మీ పొలం ఉందంట కదా అక్కడ అన్నాడు. అవునండి. ధర ఎంత చెప్తున్నారు అన్నాడు. నాకు తెలియదండి ఎంత ధర ఉంటుంది అక్కడ, ఇలాగ అడిగారండి అన్నాను. అది తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. వాళ్ళు అడిగింది 22,000 అడిగారు నేను నీకు 28,000 ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. తర్వాత కూడా వచ్చిన అతను అన్నాడు, ఒక 2 నెలలు టైం పెట్టుకుంటారండి అన్నారు. నేను అన్నాను ఆయనతోటి, నాకు మొన్నే వివాహం జరిగిందండి, కొంత అప్పు అయింది, 1 నెలలో చేసుకుంటారా రిజిస్ట్రేషన్ అన్నాను. ఆయన అన్నాడు, నెల కాదమ్మా, ఈరోజు శనివారం, సోమవారం చేసేసుకుంటాను, డబ్బులంతా ఇచ్చేస్తున్నాను అన్నాడు. గట్టిగా చెప్పాలి. ధర పెరిగింది, డబ్బులు ఇచ్చేశాడు, అప్పు తీరిపోయింది, కార్యాలన్నీ అయిపోయినాయి. అప్పుడే దేవుడికి దయ కలిగింది. హల్లెలూయా. దేవుడికి దయ కలిగితే ఏం జరిగింది? మనుష్యులకు దయ కలిగింది. హల్లెలూయా చెప్పండి. దేవుడికి దయ కలగకపోతే ఏ మనిషికి నీ మీద దయ కలగదు. ఏ మనిషికి నీ మీద దయ కలగకపోతే నీ కార్యాలన్నీ ఆటంకాలు అయిపోతాయి. నీ హృదయం బాగలేదు. నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నప్పుడు ఇవ్వాలనే హృదయం నీకు లేకపోతే నీ మీద దేవుడికి దయ ఎందుకు వస్తుంది? నీ మీద దేవుడికి దయ రావాలంటే నీ దగ్గర నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇప్పటికైనా మారు మనసు పొందు, నిజమే మాట్లాడు, ఎవరితోనైనా నిజమే మాట్లాడు. హల్లెలూయా. మన ఎవరు వచ్చారు, మీ ఇల్లు ఎంత అండి అన్నాడు. 1,40,00,000 అన్నా. కట్టినప్పుడు ఎంత అయింది అన్నాడు. 16 లక్షలు అయిందన్నా. బయటికి వెళ్ళిపోయి ఇంకొక అతను వచ్చి అంటాడు, ఏమండి ఆ 16 లక్షలు గొడవ ఎందుకు అంటే నేను అన్నాను, ఆయన బయటికి వెళ్ళి లెక్కేసుకుంటాడు, 30 ఏళ్ళ కిందట 16 లక్షలు ఇప్పుడు 1,5 కాదు 3 కోట్లు అవుతుందని చెప్పాను. హల్లెలూయా. అవునా అన్నాడు. కాబట్టి ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు, మద్రాసులో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన అన్నీ 500 రూపాయలు కాడ కొన్నాడంట ప్రతి పొలం ఎకరం. ఇవాళ ఒక్కో ఎకరము 100 కోట్లట. అలాగని 500కి ఇస్తాడా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యం చెప్పటం వలన దేవుడు సంతోషిస్తాడు, మనుషులు సంతోషిస్తారు, భార్య సంతోషిస్తుంది, భర్త సంతోషిస్తాడు, పిల్లలు సంతోషిస్తారు. అనగా మన దేవుడు, ఆయన పిల్లలు సత్యమందు ఉంటే సంతోషిస్తాడు. హల్లెలూయా. చూసారా? ఎస్తేరు నీకేం కావాలి, అసలు ఏం కావాలంటాడు ఏంటండి? ఎవరైనా మనల్ని పెద్దోళ్ళు మీకు ఏం కావాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమో నీకున్నారేమో, నాకు ఎవరు కనపడదు. చెప్పాయా? ఎవరన్నా కేకేసి ఏం కావాలి ఆనందు, ఏంటి అలా జారపడిపోయావు పాపం అని అడిగారా? అడగలేదు. ఎలాగ అడుగుతారు? మన ముఖం చూసేటప్పటికి జాలి కలగాలి, దీనత్వం కలగాలి. ముఖం చూసేటప్పటికి కార్యం చేయాలని ఆలోచన కలగాలి. అప్పుడు ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. నీ హృదయపు లక్షణాలు నీ ముఖంలో కనబడిపోతాయి. హల్లెలూయా. చూడగానే మంచోడు అంటే మంచి ఆయన అంటారు. ఎలాగంటారు మంచోడు మంచి ఆయనని? నీ ముఖంలో కనిపిస్తుంది ఆ లక్షణం కదా. ఏం కావాలంటాడు ఏంటంటే రాజుగారు
రాజుగారు ఏం కావాలంటే ఇంకా ఏమ్మ కుమార్ గారు ఎవరిని చూస్తున్నారు? నా మొహం బాగోలేదా? ఒకవేళ ఆవిడ కుమారుని అడిగావు అనుకో, మొహం బాగోలేదు, 20 ఏళ్ళ నుంచి చూసి ఇసుకొచ్చింది అంటదేమో కదా. మీరు ఎవరైనా అలా చూసేటప్పటికి నా కళ్ళు మీ మీదకి వస్తాయి. ఇదంతా ఆశ్చర్యం అండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మీ చూపు అలా వెళ్ళిందంటే మీ మనసు అలా వెళ్ళిపోద్ది. మీరు స్థిరమైన మనుషులు కాదని దాంట్లో అర్థమైపోతుంది. మీ చూపు పక్క పోయింది అనుకోండి, మీ మనసు కూడా పక్కకు పోతుంది. మీ దగ్గర స్థిరత్వం లేదని అర్థం. యేసు ప్రభు ఎవరు? స్థిరమైన దేవుడు. ఆనందకి నిద్ర రాకూడదంటే ఏం చేయాలి? పాట పాడాలి. ఈవిడికి ఎంత కంగారో పాట పాడాలి కదా. రోజుకి 50 పాటలు పాడమంటే పాడుతుంది ఆవిడ. ఇన్నివాళ్ళు గోపుకుంటే తప్ప కదా. చెప్పండి. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకములో నీలో నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనమై పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఆ సహోదరు ఎవరో బిల్డింగ్ పైనుంచి కిందకి పరీక్షించేస్తుంది. ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, గేట్ ఎక్కడ పెట్టారు, ఎందుకమ్మా? ఒక 10 నిమిషాల్లో మేలిపోతాం. ఆ బిల్డింగ్ దగ్గరే కూర్చుని మొత్తం చూడండి కదా. నేనెక్కడ కనబడ్డా నేనుకి అన్న. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చెవులు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ మన యేసు కదా. ఏంటయ్యా ఏమనుకుంటారు? యేసు సేవా కేంద్రం పిల్లలు ఇలా దిక్కులేని వాళ్ళకు ఉన్నారు అనుకోరా. నువ్వు ఎందుకు అలా ఉన్నావు? ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఆనందలాగా. ఓకే, ఉత్సాహంగా ఉండాలి మీరందరూ కూడా కదా. తుదమట్టుకు ఉత్సాహమును చేపట్టాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? కొండల్ని పిండి చేయాలి, కొండల్ని కొట్టేయాలి కదా. అంత కొండ అనకూడదట. ఎంత కొండ అయినా ఎక్కుతూ మొదలెడితే కొండ తగ్గిపోద్ది, మనం పైకి ఎక్కుతాం. హల్లెలూయా. అంత కొండ అనుకోకూడదు, అంతేనా? కాబట్టి ఎస్తేరు ఏం అడిగిందంటే, అయ్యా మీరు విందుకు రండి అంది. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఎస్తేరు 5:14. అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద
మొర్దెకై ఉరి తీయకుండానట్లు రేపు నీవు చూడండి, రాజుతో మనవి చేయము. మొర్దెకైని ఉరి తీయటానికే పెళ్ళం స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకే జీవితంలో మంచి పెళ్ళం దొరుకుతాం అదృష్టం, మంచి స్నేహితులు దొరుకుతాం అదృష్టం. ఈడు స్నేహితులు ఎలాంటి వాళ్ళయ్యా సంతోషం. ఈ హామాన్ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, సర్వనాశనం చేసేసి పెళ్ళం, సర్వనాశనం చేసేసి స్నేహితులు. మంచి పెళ్ళం దొరుకుతాం అదృష్టం, మంచి స్నేహితులు దొరుకుతాం అదృష్టం. అంతేనా? ఇది ఏం సలహా ఇస్తుంది? నీకు అడ్డొచ్చేవాడికి ఉరికొయ్యి చేయించేయి, రేపు పొద్దున్న నన్ను ఉరి తీసేది కానీ అదా అయ్యా సలహాలా అని చంపేయాలా? ఓకే, ఇది వాడి ఉద్దేశం. దేవుడి ఉద్దేశం చూడండి కదా, ఇక్కడ చూడండి 6వ అధ్యాయం 10వ వచనం, 6:10. చాలా జాగ్రత్తగా చూడాలి బైబిల్. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగున్నే చేయి. ఎవరిని ఉరి తీద్దాం అనుకున్నాడు ఆయన్ని గుర్రం ఎక్కించి సన్మానం చేయమంటున్నాడు రాజు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అలా మారిపోద్ది. ప్రార్థన బాగా చేస్తామమ్మా, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావమ్మా, ఆవిడని అడుగుతున్నా. ప్రార్థన బాగా చేస్తే కార్యాలు తారుమారు అయిపోతాయి. పెళ్ళం స్నేహితులు ఏం చేయమని సలహా ఇచ్చారయ్యా? అసలేనవేమో నువ్వు ఉరి. సరయ్య గారు చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళే కదా. అదృష్టం కొలిది ఈ అనంత్ గారు వీళ్ళందరూ బయటపడ్డట్టున్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవరిని ఉరి తీయమని సలహా ఇచ్చారో అతన్ని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. మారిపోయింది, దేవుడు తారుమారు చేసేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి అంతటికీ కారణం ఎస్తేరు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. ఎస్తేరు హృదయం, మొర్దెకై హృదయం, వాళ్ళ ప్రార్థన దేవుడికి నచ్చింది. అన్ని తారుమారు చేసి పడేశాడు, అన్ని తారుమారైపోయినాయి. అలాగే మీ శత్రువులు ఆశిస్తారు. అలాగే దేవుడి చిత్తమైతే ఈరోజు ఆ బిడ్డ మరి ఈరోజు ఎక్కడెక్కడో సువార్త అనుకున్న అక్కడ జరుగుతూ ఉంది. ఆ చంటి పిల్ల ఎస్తేరు అంత గొప్ప రాణి అవ్వాలి. హల్లెలూయా. ఏమో ఎవరి జీవితంలో దేవుడు ఏం రాసిపెట్టాడు కదా. ఆ పిల్ల ఎస్తేరులాగా రాణి అయినప్పుడు పక్కన బళ్ళి పట్టుకుని ఉంచోవాలి. వీడికంతే, వేరే అవకాశం లేదు వీడికి. ఎందుకంటే చెల్లెలు పక్కన బళ్ళి పట్టుకుని ఉంచుంటాం కూడా అదృష్టమే కదా. ఎలా పక్కన కుక్క కూడా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసారండి, చూసారా ఏమైపోయింది? తారుమారు. ఇంతకీ సరదాగా వింటున్నారు, ఉపవాసాలు చేస్తారా? చేయండి. జీవితాలు ఎంతో మారాలి. చాలా వెనకబడిపోయి ఉన్నాం. చాలా జీవితాలు బాగలేదు, సంఘంలో భయంకరంగా ఉన్నాయి. భర్తలు భార్యలు సమాధానాలు లేదు, పిల్లల జీవితాలు బాగలేదు, కుటుంబాలు బాగలేదు. ఈరోజు దేవుని సందేశం, ఉపవాసం చేయ యథార్థ హృదయంతో ఉండు, దేవుడు నీ జీవితాన్ని తారుమారు చేసేస్తాడు. హల్లెలూయా. శత్రువులను నశింపజేస్తాడు. ఈ కథలు కాదు, యథార్థమైన వాక్యం ఇది. మార్చుకో జీవితాన్ని. అర్థమైందా? తొందరగా ముగిస్తున్నాను. 7వ అధ్యాయం 10వ వచనం, 7:10. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్యి మీద వారు అతన్నే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎవరు తీసిన గోతిలో వారే పడుతురు అని సామెతం. ఎవరికో కొయ్యి తీశాడు, ఈడే పడ్డాడు.
ఎవరినో నాశనం చేద్దాం అనుకున్నాడు, నువ్వే నాశనం అయ్యావు. ఇంటికెళ్ళి రాజుగారి దగ్గరకు వచ్చారు, అయ్యా వీడు ఒక పెద్ద ఉరికొయ్యోటి సిద్ధం చేశాడు అన్నారు. రాజుగారు అన్నారు, ఇంక ఆలస్యం ఎందుకు, ఆడు సిద్ధం చేసిన ఉరికాయ మీద ఆడనే ఉరి తీసేయమన్నాడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను ముంచినవని, సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను ముంచినవని, సర్వోన్నతుడవని, సర్వా సంపన్నుడవని, సర్వోన్నతుడవని, సర్వా సంపన్నుడవని, సాక్ష్య గీతం నే పాడేదా యేసునాదా. హల్లెలూయా నా ప్రాణనాదా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడవని, ఆరాధించేద నిత్యము నిన్ను, ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాదా. హల్లెలూయా నా ప్రాణనాదా. హల్లెలూయా. అయిపోయింది, చరిత్ర క్లోజ్, ముగించేశాడు దేవుడు, ఉరి తీసి పడేశాడు అసలైన. చివరిగా చూడండి, 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము సంతోషము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి, మరియు దేశ జనములలో యూదుల ఎడల భయము కలిగెను గనుక దినము శుభదినంగా మార్చేశాడు. ఏ రోజున అందరిని ఉరి తీసేద్దామన్నారు, ఆ రోజున ఆడందరిని ఉరి తీసేశాడు. మళ్ళీ వెనక్కి వెళ్దాం, ముగించేస్తున్నాను. దీనికంతటికే కారణం ఎస్తేరు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఎస్తేరు హృదయం, మొర్దెకై హృదయం, పట్టుదల. నేను ఈరోజు మీకు ఒక చక్కని విషయం చెప్తున్నాను, ఇంటికెళ్ళి మొదలెట్టండి. ఏ కార్యాల నిమిత్తం మీ ఇళ్లలో బాధలు ఉన్నాయో, నీ భర్తతో, భార్యతో, పిల్లలతో ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, మీరు పనికి మాలిన ప్రయత్నాలు చేయకండి. దేవుడి దగ్గర మోకరించండి, ఉపవాసం చేయండి. చేయలేకపోతే కన్నీరు కార్చండి, ఉపవాసం ఉండగలిగితే ఉండండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. పొద్దున్నే 18 ఇడ్లీలు తినొద్దండి. ఒకరోజు ఆగండి, టిఫిన్ లేకపోతే పిల్లల మీద కోపం, పిల్లల మీద చిందులు, అందరి మీద చిందులు తొక్కండి. ఒకరోజు ఆగండి, ఒక పూట ఆగండి, మొరపెట్టండి. ఒక రాత్రి ఆగండి, మొరపెట్టండి. ఒక పగలాగండి, మొరపెట్టండి. దేవుడికి మొరపెట్టండి, ఉపవాసం చేయండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో చూడండి. మొదట హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. దయ కలిగిన హృదయం ఉండాలి. దయాహృదయం, యథార్థ హృదయంతో ఉపవాసం చేసినప్పుడు మొర్దెకై హృదయం మంచిది, ఎస్తేరు హృదయం మంచిది. మొత్తం జయం సాధించారు. హల్లెలూయా. బూతులు తిడితే ఏం సాధించలేరు మీరు. నేనండి వాళ్ళకి ఎంతో చేశానండి, వాళ్ళండి నాకేమీ చేస్తలేదు, వాళ్ళు ఏదో చేయాలని చేసావు నువ్వు. అసలు బైబిల్ అలా చెప్తుందా? ఎవరో ఏదో చేయాలని వాళ్ళకి నువ్వు చేస్తావా? కదా, అలా చేయొచ్చా? తప్పు కదా అది. అసలు అలాగ ఆలోచించవచ్చా? తప్పు కదా. నువ్వు దేవుడు బిడ్డవేనా? బూతులు ఎలా వస్తున్నాయి నీ నోటమ్మట? నువ్వు మారలేదంటానికి అదే సంకేతం. అందుకే నేను ఈ రోజు వరకు మీలో కొందరు కార్యాలు ఏమీ చెయ్యలేదు, చెయ్యను కూడా. చెయ్యను. ఒకవేళ మీ కార్యాలు జరగాలని మీరు అనుకుంటే ఈ నిమిషంలోనే ఎస్తేరుకి కలిగిన హృదయాన్ని మీరు తెచ్చుకోండి. హల్లెలూయా. మీ హృదయం మారకుండా మీ కార్యం ఇంచిత్తు కూడా జరగదు. ఒక అంగుళం, అరంగుళం కూడా జరగదు దేవుని ఆజ్ఞ లేకుండా. మొదట హృదయాలు మార్చుకోండి. ఏమోనండి మా అబ్బాయి ఎలాగా, ఏమోనండి మా అమ్మాయి ఎలాగా, ఏమోనండి మా కోడలు ఎలాగా, ఏమోనండి మా ఆయన ఎలాగా, ఏమోనండి నువ్వు ఎలాగా.
నువ్వు అలాగున్నావు కాబట్టి నీ కార్యాలు జరగవు. ఎస్తేరు ఎందుకు సాధించింది నీ కార్యాలు? ఎస్తేరు ఎలా సాధించగలిగింది? ఒక సామాన్యమైన స్త్రీ రాణి ఎలాగైంది? రాణి అయ్యానని చెప్పి నాకెందుకని ఉపవాసం ఎందుకు చేసింది? రాణి అయ్యానని గర్వం ఎందుకు రాలేదు ఆవిడికి? రాణి అయ్యానని నాకు అనవసరం అని ఎందుకు అనుకోలేదు ఆవిడ? మీలో ఎవరికైనా 1 ఎకరం 1/2 ఎకరం కానీ ఎవరైనా రాస్తే మళ్ళీ ఏ సేవా కేంద్రంలో కనపడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలుసు. మీకు దారి దొరికితే కనపడరు. పైగా ఏమంటారు తెలుసా? ఈ మధ్యన ఖాళీ ఉండలేదండి. అందుకే మీరు ఎప్పుడూ ఖాళీగానే ఉందరుగాక. మీకు ఖాళీ లేకపోతే ఎలా కుదురుతుంది కదా? రాణి ఉపవాసం చేయటం ఏంటంటే 127 దేశాల మీద ఉన్న రాణి, మార్తకే నాకెందుకయ్యా, నేను రాణిని, నేనెందుకు ఉపవాసం చేస్తాను వెళ్ళండి అనలేదు. అసలు ఊహింతన స్థాయి రాణి ఉపవాసం చేయటం ఏంటి? దేవుని స్తోత్రం. అది హృదయం. మీ హృదయం మార్చుకోండి, హృదయం మార్చుకోండి. శుభదినము, సంతోషము. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం చదివి ముగించుకుందాం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆధారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారు పగవారు నిశ్చయించుకున్న దినమునని యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడిను. ఆధారు నెల 13వ దినమందు నశింపచేద్దాం అనుకున్న రోజే వారు అందరూ నశించిపోయేలాగా దేవుడు విషాద దినమును, ఓడిపోయే దినమును శుభదినముగా, జయదినముగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ దినము నువ్వు అవమానించబడ్డావో, ఏ సమయంలో నువ్వు అవమానించబడ్డావో చేయి ప్రార్థన. అదే దినానాళ్ళ ముందు నిన్ను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ నిన్ను అవమానించారో అక్కడికే నడిపిస్తాడు. నాతో చాలాసార్లు మాట్లాడాడు. ఏ కేజీఎఫ్లో, ఏ కుప్పంలో, ఏ ప్రాంతంలో నిన్ను అవమానించి నిన్ను బయటికి గెంటారో నువ్వు అక్కడికెళ్ళి అక్కడ వాళ్ళందరి మీద అధికారిగా నిలబెడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు చాలా గట్టివాడు. సమయం పడుతుంది, సంవత్సరాలు పట్టొచ్చు, ఆయన చిత్తం జరగటానికి టైం పట్టొచ్చు, కానీ చేసి తీరుతాడు. కానీ ఈ లోపల మనం మారిపోతే కార్యం ఆగిపోద్ది. హృదయం మారకూడదు. చూసారా ఎస్తేరు చరిత్ర విన్నారా? మరి ఆ పాప గురించి నేను ప్రార్థించినప్పుడు నాకు దేవుడు ఎస్తేరు చరిత్ర చూపించాడు. చాలామంది పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, యవ్వనస్తులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. ఎస్తేరు వంటి పట్టుదల, యథార్థ హృదయం కలిగి ఉండాలి. మీకు సలహా ఇచ్చే సేవకుడు మోర్దెకై లాంటివాడు అయి ఉండాలి. యథార్థమైన దైవజనులు, యథార్థమైన సంఘము సాధించలేని కార్యం ఉండదు. హల్లెలూయా. అందుకే మనం సువార్త ఎంత జయకరంగా ప్రకటించగలుగుతున్నాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు సువార్తను దీవించండి, ఏర్పాటు చేసిన వారిని దీవించండి, పాల్గొన్న వారిని దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చండి. మీ ఆత్మలో బలపరచండి. ఆ చంటి బిడ్డను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి జ్యోతి గారి వీధిలో చివరికి వెళ్తే రైట్ సైడ్ లోపల చిన్నారి వాళ్ళ యొక్క అమ్మమ్మ గారి గృహం దగ్గర సువార్త జరుగుతుంది.